వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అంటే, బీజేపీ నేతలతో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా టచ్లోకి వచ్చారనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమైన మొన్నటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో సైతం పెద్దిరెడ్డి గెలిచారు పొంగనూరు నుంచి. అదేవిధంగా రాజంపేట నుంచి ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా ఎంపీగా గెలవడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రైసిస్ని, పూర్తి స్థాయిలో క్రైసిస్ని ఎదుర్కొన్న మొన్నటి ఎన్నికల్లో సైతం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీలుగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారణంగా సఫకేషన్ ఫీల్ అవుతున్నారు అనేది బయటకు వస్తున్న సమాచారం చాలా రోజులుగా. అటు పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా రోజులుగా అలాగే ఉంది, వాళ్ళ నడవడికి కూడా అలాగే ఉంది. సో ఒక దశలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పక్కన పెట్టారనే చర్చ కూడా జరిగింది, అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అలాంటి పెద్దిరెడ్డి ఈ రోజున బీజేపీని తన ఆప్షన్గా ఎంచుకోబోతున్నారు అనేది చాలా రోజులుగా వినిపిస్తున్నప్పటికీ, త్వరలోనే పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి తన కొడుకుతో పాటు వెళ్ళి బీజేపీ జెండా కప్పుకోబోతున్నారనే కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి లాంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన జమ్ములమడుగు నుంచి, అలాంటి నేతలు, చాలామంది నేతలు, వైఎస్ఆర్సీపీలో తలపండిన నేతలు, సీనియర్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీలోకి రాబోతున్నారంటూ కూడా ఆయన హడావిడి చేస్తూ ఉన్నారు, కొంతకాలంగా లీకులు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున పెద్దిరెడ్డి మీద అందరి చూపు కూడా పడింది. మనం ఒకసారి చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అది కాంగ్రెస్ అయినా, అది వైఎస్ఆర్సీపీ అయినా, తనకంటూ రాయలసీమలో, కేవలం పొంగనూరులోనే కాదు రాయలసీమలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో, ఒక వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో పెద్దిరెడ్డి ఎప్పుడు కూడా ముందే ఉన్నారు. ఇక ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, స్వపక్షంలోనే విపక్షంలాగా ఆయన వ్యవహరించిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. ఎందుకంటే అటు పెద్దిరెడ్డి ఆయన రాయలసీమను రిప్రజెంట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పొంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి. ఆ పక్కనే ఉన్న మాజీ సీఎం, ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఫ్యామిలీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. అలానే పెద్దిరెడ్డి ఎప్పుడు కూడా హైలైట్ అవుతూ వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నా, ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ కూడా వార్తల్లోకి ఎక్కేవాళ్ళు. దెన్ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ సీఎం పదవికి రిజైన్ చేసి సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఓటంపాల ఇంట్లో ఉన్నప్పటికీ అనేక సార్లు ఆయనతో పాటు వాళ్ళ తమ్ముళ్ళను కూడా ఎప్పుడు పెద్దిరెడ్డి టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పీలేరుని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. పెద్దిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్ ఏదైతే అమర్నాథ్ రెడ్డితో ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయ విభేదాల్లో ఆయన ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూనే వచ్చేవాళ్ళు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఎవరికి. దాన్ని అక్కడి నుంచి చూస్తే పర్టికులర్లీ 2014 ఎన్నికల సమయంలో, అంతకంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన క్రమంలో పెద్దిరెడ్డి తన కొడుకు మిథున్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అప్పుడు కూడా పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయితే మిథున్ రెడ్డి ఎంపీ కూడా అయ్యి ఉన్నారు. దెన్ ఇక ఆ స్థాయిలో పెద్దిరెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన హవా మాత్రం వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు కూడా ముందుంటూనే వచ్చింది. ఎంతోమంది సీనియర్ని, తనకంటే ముందు ఆ పార్టీలోకి వచ్చిన సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి జగన్ తనకే ప్రయారిటీ ఇచ్చేలాగా కూడా చేసుకోగలిగారు పెద్దిరెడ్డి. ఒక మాటలో చెప్పాలంటే రాయలసీమకి అనఫిషియల్ సీఎంగా మారారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఎస్పెషల్లీ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళా పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి టికెట్ ఇస్తే ఆయన గెలిచారు. దెన్ మిథున్ రెడ్డి కూడా ఆ రోజు రాజంపేట నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అలా ప్రభుత్వం ఏర్పడిందో లేదో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలకమైన మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి కూడా ఇక దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక కీలకమైన బాధ్యత ఇచ్చున్నారు. వైనాడ్ కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో ఆ రోజున్న పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేయలేని సిచ్యువేషన్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కేవలం రాయలసీమలో ముగ్గురిని మాత్రమే ఆ రోజు టీడీపీ గెలిపించుకోగలిగింది, చంద్రబాబు నాయుడు అండ్ ఏదైతే పయ్యావుల కేశవ్ అండ్ బాలకృష్ణ. సో అలాంటి పరిస్థితుల్లో వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకున్నారు ఆ రోజున. ఈ బాధ్యతను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. సో కుప్పంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు ఆఖరికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే అక్కడ ఎంట్రీ ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితిని కల్పించారు. అలా పార్టీ నేతలందరినీ లోపలేయడం, అరెస్ట్ చేయడం, కేసులు పెట్టించడం, ఒక థ్రెటనింగ్ క్లైమేట్, ఒక వెండెట్టా పాలిటిక్స్ అంటే ఏంటి అనేది పెద్దిరెడ్డి అక్కడ టేస్ట్ చేయించారు టీడీపీ క్యాడర్కి. లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఒక అంగళ్ళు లాంటి ఇష్యూ చాలు మనకి ఎంతమంది మీద కేసులు పడ్డాయి టీడీపీ క్యాడర్ మీద అనేది. భరత్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్సీని చేశారు. చంద్రబాబు నాయుడిని ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చేలా చేశారు. కుప్పానికి అనేక నిధులు వరద పారించారు జగన్మోహన్ రెడ్డి త్రూ పెద్దిరెడ్డి ద్వారా. ఇక అంతేకాదు పెద్దిరెడ్డి ఇక 4 రాయలసీమ జిల్లాలకు అనఫిషియల్ సీఎంగా కూడా వ్యవహరిస్తే, ఇక ఆయన కొడుకు మిథున్ రెడ్డి పార్టీ తరఫున లోక్సభని రిప్రజెంట్ చేస్తూ ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. శాసనసభ పార్లమెంటరీ పక్ష నేతగా కూడా మిథున్ రెడ్డి పనిచేయడం జరిగింది. అలా పార్టీలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా అటు రాయలసీమలో అయితే పెద్దిరెడ్డి, అదేవిధంగా
ఇటు కోస్తా జిల్లాలో, గోదావరి జిల్లాలో అయితే మిథున్ రెడ్డి ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళ వైపు నుంచి జరుగుతూ వచ్చింది. అలా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ ఆ పార్టీలో కానీ తిరుగులేదు అన్న ఒక ఇమేజ్ని అయితే తీసుకొచ్చుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో ఎంత క్రైసిస్ వచ్చినా అదే 2 సీట్ల నుంచి వాళ్ళిద్దరు కూడా ఎంపీగా ఒకరు, ఎమ్మెల్యేగా ఒకరు గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత అటు పుంగనూరులో కూడా తాము ఏదైనా ఇష్యూకి జనంలోకి వెళ్ళాలి అంటే అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ, జనసేన క్యాడర్ కూడా గత బెటర్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక పెద్దిరెడ్డి మీద కేసులు, మైనింగ్ ఇష్యూస్కి సంబంధించి అనేక రకాలుగా మదనపల్లిలో ఫైల్స్ తగలబడటానికి సంబంధించి పెద్దిరెడ్డి ఆయన అనుచరుల మీద ఎన్నో కేసులు ఫైల్ అవుతూ వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎక్కడా పెద్దిరెడ్డికి సపోర్ట్గానో పెద్దిరెడ్డికి అండగా ఉంటూ మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనం చూడం. ఇక అంతేకాదు ఒక దశలో పెద్దిరెడ్డి అరెస్ట్ అని కూడా ఒక పీక్లో ప్రచారం జరిగింది కూటమి వైపు నుంచి. ఆ స్థాయిలో ప్రచారం జరిగిన సమయంలోనే అటు పెద్దిరెడ్డి బీజేపీతో టచ్లోకి వచ్చారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారని కూడా కొన్ని లీక్లు వచ్చినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన జాగ్రత్తగా పార్టీలోనే హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో అటు మిథున్ రెడ్డికి బీజేపీతో ఉన్న ఒక సత్సంబంధాలు కావచ్చు, బీజేపీతో ఉన్న ఒక సానుకూల వైఖరి కావచ్చు, అటు మిథున్ రెడ్డి కూడా బీజేపీ జెండా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు అన్న చర్చ అయితే ఉంది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా అటు బీజేపీ పెద్దలతో కూడా పెద్దిరెడ్డి మంతనాలు జరుపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో అటు పెద్దిరెడ్డి అండ్ ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే వాళ్ళ వైపు నుంచి షాక్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా అన్నది మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.